గంగారాడు విన్నాను మాట వినట్లేదురా. అరే విన్నానని గంగరాజు అన్న కింది తెప్పించుకుంటుండ్రా. ఏం చెప్పేది? రంగశాస్త్రి గారు ఇరిపించుకోవట్లే. అరే ఇదండి గంగరాజు గారు ఏది పడితే అది చేస్తుండ్రా. చంపడాలు ఇది ఇది చేస్తాడు. మా రంగసంజి గారిని ముందు నుండే కాపాడురా. నువ్వే ఏంద్రా మచ్చ ఏదో మాట్లాడుకుంటావు? ఏం లేదు మచ్చ. అవునరా మచ్చ. గంగరాజు వాడు ఏమన్నా రంగసంజయం చేస్తాడని అనుకుంటున్నాం. అవునరా వాడు అసలుకే మంచోడు కాదు. ఏం మాట్లాడుకుంటారా? మేము ఇక్కడ కబడ్డీ ఆడుతుంటే మేము కబడ్డీ ఆడుకుంటున్నామా. ఎవరికి ఎక్కువ పాయింట్లు వచ్చినాయో అది నీకు 30 ఎంత నీకు వచ్చింది? ఒకట్రా. అవును, 2. రంగచంద్ర గారికి చెప్పుకోండి రా, నా మాట ఏమని. ఓకే ఏం చేద్దాం రా? గంగా నా మాట వినడు, నువ్వు నా మాట వినాలా? సరే, అలాగా సరే. గెలిచేది ఒకరోజు సాయంత్రం హీరో రంగచంద్ర గారికి ఇష్టమైన వాళ్ళందరినీ చంపేస్తా. ఇది ఎవడో నా మాట వింటున్నాడు, చూద్దాం. సాయంత్రం రానే వచ్చింది. రంజిత్ని ఇప్పుడే చంపేసి వస్తున్నా. ఇప్పుడే రంజిత్ గారిని ఇప్పుడే చంపేసి వస్తున్నా. అడే ఇప్పుడు తప్పించుకుంటేది ఎలాగరా? అంటారమ్మా అరే రంజిత్ గారు చెప్పేశారా? ఏం గెట్టో చచ్చిపోతావు. నాకు అసలే భయం అవుతుంది. వీళ్ళ భయాన్ని బాగొట్టారు.